కంపెనీల అవసరాలకు తగినట్లుగా యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న హామీ మేరకు రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో 22 క్లస్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్. దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళగల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఇక్కడ ట్రైనింగ్ వచ్చేగల మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేసాం అధ్యక్ష. ఇది షార్ట్ టర్మ్. దాంట్లో 40,000 మందికి ప్లేస్మెంట్ జరిగిందంటే 54% ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఫేర్స్ ద్వారా 1,08,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాము అధ్యక్ష. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పైన క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష.